మేషరాశి వారికి సెప్టెంబర్ 24, 25, 26వ తేదీల్లో అంటే బుధవారం, గురువారం, శుక్రవారం వచ్చేటప్పటికి మీకు ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా జరిగేది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీ కంట పడదు. చాలా వరకు కూడా ఈ మేషరాశి వారి యొక్క సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి చాలా యూజ్ అనేది ఉంటుంది. కాబట్టి పూర్తిగా చూడండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారిని మనం గమనించినట్లయితే వ్యక్తిగతంగా చాలా మంచివారు, చాలా తెలివైనటువంటి వారు, సమయస్ఫూర్తి కలిగినటువంటి వారు, ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరిని ఎలా ప్రవర్తించాలి, ఎవరితో బంధాలు ఎంతవరకు పెంచుకోవాలి, ఎంతవరకు తుంచుకోవాలి, ఇలాంటి లక్షణాలన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. అంటే కుటుంబాన్ని చాలా అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వాళ్ళు. అయితే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలోకి ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరిగిందనమాట. ఆ ఎస్ అనే వ్యక్తి ఎవరు అనంటే పూర్తిగా బయట వాళ్ళు కాదండి, వారికి దగ్గర సంబంధాల్లో ఉన్నటువంటి వాళ్ళేనమాట. అది ఎవరు అన్నది మీరు అర్థం చేసుకోండి. అది మీరు అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మీకే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. బయట వాళ్ళైతే మాత్రం కాదు, మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు అనమాట. కానీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే మీ జీవితంలోకి ప్రవేశించారో ఆ రోజు నుంచి మీరు నరకం అంటే ఏంటో అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అప్పటిదాకా ప్రశాంతంగా సాగినటువంటి ఈ జీవితం, మేషరాశి వారి జీవితము ఎస్ అనేటటువంటి వ్యక్తి రాకతో మాత్రం అల్లకల్లోలం అయిపోయిందనమాట. అంటే అసలు వాళ్ళు ఊహించినటువంటి లైఫ్కు ఇప్పుడు జరిగేటటువంటి దానికి ఎక్కడా కూడా పొంతననేది లేకుండా పోయిందనమాట. అదంతా అసలు ఎవరు ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100కు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఈ మేషరాశి వ్యక్తులు చాలా కష్టజీవులండి. ఫస్ట్ నుంచి కూడా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అన్నమాట. అయితే వీరు జీవితంలో ఏంటంటే చాలా వరకు కూడా మంచి ఆశలతో, ఆశయాలతో ఉంటారు. కానీ చిన్న వయసు నుంచి కూడా వీరికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల దగ్గర సరిగ్గా ఉండదు. తర్వాత వివాహం జరిగిన తర్వాత కూడా పెద్దగా కలుసుబాటు అనేది ఉండదు. ఈ మేషరాశి వారిని ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు. కానీ కాకపోతే మిగిలిన వ్యక్తుల వల్ల వీరికి అంత అదృష్టం అనేది ఉండదన్నమాట. తల్లిదండ్రుల వల్ల పెద్ద సుఖాలు అనుభవించలేదు. తర్వాత పెళ్ళైన పిల్లలున్న అక్కడ కూడా కొన్ని సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఇక ఎస్ అనేటటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాం కదా. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల వీరికి ఏంటంటే చాలా సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతున్నాయి అన్నమాట. వీరి జీవితంలో వీరికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు ఆ ఎస్ అనే వ్యక్తులు. అది ఎవరా అన్నది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అది మీకు ఏ రూపంలోనైనా ఉండవచ్చు అనమాట. కానీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల నరకం అంటే ఏంటో అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే మీ మీద ప్రేమ ఉందని చెప్పి తిరుగుతూ ఉంటారు మీ చుట్టూతా. అది కూడా ఒక బంధంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి బంధాన్ని అడ్డుగా పెట్టుకొని మీ మీద పెత్తనం చలాయిస్తూ ఉంటారనమాట. అంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళకి చెప్పాలి, మీరు ఏమైనా కూర్చున్నా వాళ్ళకి చెప్పాలి, తినేది చెప్పాలి, తాగేది చెప్పాలి, ప్రతిదీ కూడా వాళ్ళ కంట్రోల్లో మీరు ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉంటారనమాట. అట్లా ప్రేమ అనే దాన్ని అడ్డు పెట్టుకొని, ఒక బంధాన్ని అడ్డు పెట్టుకొని ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే మీకు నరకం చూపిస్తూ ఉంటారనమాట. రకరకాల మాటలతోటి, సూటిపోటి మాటలతోటి, ఆ మాటలతోటి ఈ మాటలతోటి మిమ్మల్ని హింసిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అధికారం, పెత్తనం, ఏమన్నంటే పెత్తనం. బయట వాళ్ళనైతే తెంచుకొని పక్కన పడేసుకుంటాము. కానీ ఇక్కడ వాళ్ళు మీకు దగ్గర మనుషులు కాబట్టి వాళ్ళను కూడా మీరు ఏం చేయలేక ఆ నరకం అనేది భరిస్తూ ఉంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక మాట కాడ 10 మాటలు,
అంటే వారికి ఏంటంటే గొడవ కావాలి, ప్రతిరోజు కూడా గొడవ కావాలన్నమాట. ప్రతిరోజు అసలు అంటే మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకోరు, మీకు బాగుందా లేదా అని అర్థం చేసుకోరు, మీ మంచి చెడుని అర్థం చేసుకోరు. ఏమన్నంటే ప్రేమ ఉందంటారు, ప్రేమ ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం అంటారు, ప్రేమ ఉంది కాబట్టి మేము అరుస్తున్నామంటారు, మార్పు వెనక ఎంతో ప్రేమ ఉందని అంటారు. కానీ అది చాలా పొరపాటు అనమాట. ప్రేమ అంటే మనిషిని అర్థం చేసుకోవటము, పచ్చడేసుకొని తిన్నా కూడా పరమాణువులాగా ఫీల్ అవ్వటము, మనిషి యొక్క ప్రతి కదలికను అర్థం చేసుకోవటము, ఒకవేళ వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినా కూడా దాన్ని సరిచేసి మంచిగా చెప్పగలగటము, చెప్పే స్థాయిలో చెప్పి కుదరినప్పుడు వదిలిపెట్టాలి, అలాంటప్పుడు దండించాలి. సామదాన భేద దండోపాయాలని చెప్పి మనకు చాలా ఇన్ని రకాలుగా చెప్పారనమాట. ఫస్ట్ ఏదైనా సరే మంచిగా చెప్పి కుదరకపోతే అప్పుడు ఒక దెబ్బ అనేది పడాలి పిల్లల విషయంలో అయితే. అదే పెద్దవాళ్ళకైతే అర్థం చేసుకోకపోతే అలాంటి వాళ్ళని అప్పుడు మాట్లాడాలన్నమాట. అంతేకాని ప్రతిదీ ముందుగానే ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడి ఏదన్నా ఒక బంధంలో ఉన్నాం, ఒక అధికారంలో ఉన్నామని చెప్పేసేసి ప్రతి దానికాడ ఒక మాట కాడ 10 మాటలు, ఏదన్నా కూడా చెల్లిపోయిద్ది, ఏదన్నా కూడా సాగిపోయిద్ది అని చెప్పేసేసి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారనమాట. ఏం చెయ్యాలో అర్థం కాక మేషరాశి వారు ఒక్కొక్కసారి అసలు వారికి మైండ్ కూడా పనిచేయదు అనమాట. అలా కాకుండా ఈ మేషరాశి వారి జీవితంలో ఎస్ అనే వ్యక్తులు లేకపోతే వీరి జీవితం ఇంకో రకంగా ఉండేది. కాకపోతే భగవంతుడు రాసిన రాతలకు ఎవరూ కూడా ఏమి చేయలేం కదా. అలాగా ఈ మేషరాశి వారు కూడా అటు ఉండలేక అటు తప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇలాగా ఈ మేషరాశి వారు ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సుఖం అనేది లేదు, ప్రతిదీ కావాలి, వాళ్ళ ఇష్టము. ఇక వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడటము, ప్రతి ఒక్కరి మీద నెగిటివ్గా చెప్పటము, ప్రతి ఒక్కరి మీద చాడీలు చెప్పటము, ఎంత వీరు సరిచేస్తున్నా కూడా ఆ ప్రేమ, ఆ చూపించే ప్రేమ ఎప్పుడన్నా అనువంత ఉంటుంది. అనువంత ప్రేమకి అధికారం అనేది దాన్ని అడ్డం పెట్టుకొని ఇక వాళ్ళు ఆడే ఆట అంతా ఇంత కాదండి. ప్రతి దాంట్లో గోలే, ప్రతిరోజు సంపాదించాలంటే ఏ మనిషికైనా కుదిరిద్దా? ఒక్కొక్క రోజు అటు ఇటు అవుతూ ఉంటాయి, లేచినాలు ఉంటుంది, లేవనేలు ఉంటుంది, ఒక్కొక్కసారి పరిస్థితులు కూడా అనుకూలించవన్నమాట. అట్లా పెడితేనేమో మంచి వాళ్ళు, ఒకరోజు ఎప్పుడన్నా బాగా పెట్టకపోతేనేమో వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు అనమాట. వేస్ట్గా అట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. కూరల్లో కరివేపాకులాగా తీసి పడేస్తూ ఉంటారు. అంటే ఎస్ అనేటటువంటి వ్యక్తిని ఎంతసేపటికి కూడా సంతృప్తి పరచాలి అని అంటే అది వారి చేతుల్లో పని అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. బయటకు వెళ్ళే మనుషులు సంపాదిస్తూ ఉంటారు, రకరకాల ఆలోచనలతో ఉంటారు, అట్లా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి సంపాదన కావాలి, పొద్దుగూకులు వేళతో 24 గంటలు మాట్లాడుతూ ఉండాలి. ఇట్లా అన్ని రకాలు చేయాలంటే ఎలా కుదిరిద్ది? అది కూడా అర్థం చేసుకోవాలి కదా. అలా కాకుండా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే వామ్మో, వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటంటే రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అంటే వారికి అంటే జనం ఎలా ఉంటున్నారంటే మనది కాదు కదా, మనకెందుకులే అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతారు. జనానికి తప్పొప్పులు ఏంటనేది తెలిసినా కూడా అలాగా మనల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పేసేసి వాళ్ళ ఇష్టమైపోయిందనమాట. కాబట్టి ఈ మేషరాశి వారు ఏంటంటే అది పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చండి. ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారి జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తులు అందరికీ మనం చెప్పట్లేదు. వాళ్ళు ఎవరనేది మీరు అర్థం చేసుకొని దయచేసి వాళ్ళని కాస్త దూరం పెట్టేసేసేయండి. లేదు దూరం పెట్టే బంధాలు కాదనుకోండి, ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి. మరి అలాంటి వాళ్ళు కాస్త మంచిగా మాట్లాడారని చెప్పేసేసి మీరు అతి ప్రేమ చూపించారంటే మాత్రం మళ్ళీ మిమ్మల్ని గట్టిగా తొక్కేస్తారనమాట. కాబట్టి విలువ తెలిసిన మనుషుల దగ్గర మనం విలువను చూపించవచ్చు, కానీ విలువ తెలియని మనుషుల దగ్గర ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట. కొన్ని తెంచుకోలేని బంధాలైనా సరే అలాంటి వాళ్ళతో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేసేయాలి. లేకపోతే ఏంటంటే ప్రేమ అనే ఇదితో, అధికారం ఉందనే పెత్తనంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చాలా మంది కూడా ఇట్లా చేస్తూ ఉంటున్నారనమాట. మంచి చెడు ఏది అంటే అర్థం లేకుండా, అంటే ప్రశాంతంగా తిని కూర్చోకుండా ఏం చేయాలో అర్థం కాక జనాన్ని ఇది చేయటము, జనాన్ని హింసించటం ఒక టైం పాస్గా మార్చుకుంటూ ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారు ఎవరన్నా ఉంటే దయచేసి ఈ మేషరాశి వారు ఏంటంటే వాళ్ళని కాస్త ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. కాస్త మంచిగా మాట్లాడంగానే మీరు కరిగిపోయి మళ్ళీ వాళ్ళని నెత్తనెక్కించుకున్నారంటే మళ్ళీ తొక్కేసేది కూడా మిమ్మల్నేనమాట. కాబట్టి వారి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది మేషరాశి వారికి అయితే ఎస్ అనేటటువంటి వ్యక్తితో మాత్రం కొంచెం ఇబ్బందులే ఉన్నాయండి. ఇవి అందరికీ అని కాదు, కొంతమందికి అది వారికి అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఇలా జరుగుతుంది. అర్థమైంది కదండి. ఈ మేషరాశి వారికి ఈ 3 రోజులు అయితే జరిగేది ఇది, ఈ 4 రోజులు అయితే జరిగేది ఇది.
మనకు నవరాత్రులు కూడా మొదలైనాయి కాబట్టి చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. 2 పూటలు కాకపోతే 1 పూటైనా అమ్మవారికి పూజలు చేసుకోండి. అమ్మవారి కుంకుమ పూజ చేయండి. చక్కగా అమ్మవారి నామస్మరణ చేసుకోండి. చక్కగా ఓం దుర్గాదేవి నమః అని చెప్పేసి మంత్రాన్ని చెప్పుకోండి. ఇలా అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి. ఎందుకంటే మనకు అక్టోబర్ 2 వరకు నవరాత్రులు ఉంటాయి. ఇలాంటి రోజులు పదే పదే రావు. మీ యొక్క కష్టాల నుంచి బయటపడేయటానికి ఇదే మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా అమ్మకు చెప్పుకొని ఆ సమస్యను ఆ తల్లికి చెబితే మీ యొక్క సమస్యల నుంచి ఆ తల్లి మిమ్మల్ని పూర్తిగా బయటపడేస్తుంది అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మీకు కాస్తో కూస్తో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అనుకూలత అనేది ఉంటుందండి. ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది. ఎందుకంటే మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి వారికి ఎవ్వరికీ కూడా దేవుడు అన్యాయం చేయడు అనమాట. కాబట్టి మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో. మీకు మంచితనం వల్ల ఖచ్చితంగా బాగుంటారు. దానికైతే మాత్రం ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ 4 రోజులు కాస్త డబ్బు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి. డబ్బు కూడా ఎవరిని నమ్మి చేతికి ఇవ్వవద్దు. ఎక్కువగా మితిమించి ఖర్చులు చేయవద్దు. జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే కొంచెం డబ్బు పరంగా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. ఇట్లా ఈ 4 రోజులు అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది. అర్థమైంది కదండి. వీడియో నచ్చితే మేషరాశి వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులకు కూడా షేర్ చేసి, లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.